మాదిగల పేరుతోనే మాదిగలు కాని వాళ్ళు మంత్రులై, మాదిగల పేరుతోనే మాదిగలు కాని వాళ్ళు మంత్రులై మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేసే కుట్రలకు, మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేసే కుట్రలకు పాల్పడే ద్రోహులుగా తయారైంది. గతంలో కొన్ని విషయాల్లో మాదిగల పక్షాన, దళితుల పక్షాన గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నప్పుడు మా పోరాటాన్ని బలహీనం చేసే కుట్రల్లో మాదిగల కోటలోనే వచ్చిన మాదిగ కానీ, మాదిగ కోటలోనే వచ్చిన మాదిగ కానీ కడియం శ్రీహరి గారు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నంతకాలం మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు ప్రతి నిత్యం చేశాడు. ఎంఆర్పిఎస్కు వ్యతిరేకంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అన్యాయం జరిగిన మాదిగల పక్షాన మాట్లాడలేదు, కానీ న్యాయం కోసం పోరాటం చేస్తున్న మాదిగ ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు మాదిగ కానీ కడియం శ్రీహరి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మా కడియం శ్రీహరి కులం, కడియం శ్రీహరి గారి కులం బైన్లు అవుతే బైన్ల జనాభా ఇవాళ 2011 ప్రకారమే 13,000 మాత్రమే. 32 లక్షలకు పైగా ఉండబడే మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేదు, కానీ 13,000 బైన్ల సామాజిక వర్గానికి నాడు చోటు కల్పించారు. తను మాదిగ కాదు కాబట్టి మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు చేశాడు. ఇప్పుడు ఆ పాత్ర దామోదర్ రాజనరసింహ పోషిస్తున్నాడు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి, మాదిగల ఆకాంక్షల్ని నిర్వీర్యం చేయడానికి కడియం శ్రీహరి ఏ పాత్ర గతంలో పోషించాడో ఇప్పుడు అదే పాత్ర, అట్లాంటి పాత్రనే ఇవాళ మాదిగ అని ధైర్యంగా చెప్పుకోలేని, తన కులమేందో ధైర్యంగా చెప్పుకోలేని మాదిగ కానీ దామోదర్ నరసింహ గారు ఇవాళ మాదిగలకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది స్పష్టంగా రుజువు అవుతుంది. చివరికి మాదిగల వాయిద్యం డప్పు అవుతే ఆ డప్పును అవమానించే విధంగా మాట్లాడాడు. తరతరాలుగా మాదిగ కులస్తుల వృత్తి చెప్పు అవుతే ఆ చెప్పులు కుట్టే వృత్తిని కూడా అవమానించాడు. వాళ్ళు చెప్పులు కుట్టే వాళ్ళు కాకపోవచ్చు, మేము చెప్పులు కుట్టే కులం ఉండి వచ్చిన వాళ్ళమే. ఆ వృత్తి మాకు తరతరాలుగా మా వాళ్ళకు అన్నం పెట్టింది. అది మేము అవమానంగా భావించుకోం. అట్లనే డప్పు మొదటి జర్నలిస్ట్గా ఈ సమాజానికి సేవ చేయడమే కాదు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు వాళ్ళ చావులకు, వాళ్ళ పెళ్లిళ్లకు, పండుగలకు అన్నిటికీ మా డప్పు సమాజానికి దగ్గర చేసేది. మమ్మల్ని సమాజానికి దగ్గర చేయడమే కాదు, ఆనాడు మా జీవన విధానంలో అది ఒక అంతర్భాగమైంది. డప్పు మాదిగల గుండె చప్పుడు, అది డప్పు మాదిగల గుండె చప్పుడు. అది మాదిగలు కాని వాళ్ళు మాత్రమే డప్పును అవమానిస్తుంటారు. ఇప్పుడు దామోదర నరసింహ అదే పని చేశాడు. అదే సమయంలో
11,000 టీచర్ పోస్టులు వర్గీకరణ లేకుండా భర్తీ అవుతే 11,000 టీచర్ పోస్టులు వర్గీకరణ లేకుండానే భర్తీ చేస్తుంటే వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయొద్దని చెప్పి మాత్రం ఏనాడు అనలే. అంటే మాదిగలకు నష్టం రావడానికి కారకుడైపోయాడు. మాదిగ నిరుద్యోగులకు అన్యాయం జరగడానికి కారకుడైపోయాడు. రెండోది, ప్రస్తుతం గౌరవ షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన మొదటి నివేదికలో లోపాలు ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తే కమిషన్ నివేదికలో ఏదైతే వర్గీకరణ మీద 3 గ్రూపులుగా వర్గీకరించడానికి ఏదైతే చేసిండ్రో అందులో న్యాయబద్ధత లేదు అని, శాస్త్రీయబద్ధత లేదని, హేతుబద్ధత తర్కబద్ధత లేదని మేము వాస్తవాలను, అందులో ఉన్న లోపాలను వెలికి తీసి చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నాడు. గౌరవ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ అర్థం చేసుకున్నాడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము లేవనెత్తిన అంశాల మీద కొంత అర్థం చేసుకున్నాడు. మేము లేవనెత్తిన అంశాల మీద మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టిగానే మళ్ళీ కమిషన్కు గడువు మార్చి 10 వరకు ఇచ్చారు. లోతుగా అధ్యయనం చేయండి అని చెప్పి కమిషన్కు గడువు మార్చి 10 వరకు ఇచ్చారు. మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి మేము ముఖ్యమంత్రి చెప్తే అర్థం చేసుకున్నాడు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ అర్థం చేసుకున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో లోపాలు లేవు, కమిషన్ నివేదిక 100కు 1000% కరెక్ట్ అని చెప్పి మాదిగ సమాజాన్ని, దళితుల్లో ఉండబడే మెజారిటీ కులస్తులని తప్పుదారి పట్టించే ప్రయత్నం ఇదే రాజనరసింహ చేశాడు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మాదిగల ఆవేదనకు నిజమైన ప్రతినిధి కాదని, మెజారిటీ కులాల ఆవేదనకు నిజమైన ప్రతినిధి కాదని, వాళ్ళ ఆకాంక్షలకు విరుద్ధంగా దామోదర నరసింహ ప్రయత్నం చేస్తాడనే విషయం, వర్గీకరణ లేకుండా 1000 ఉద్యోగాలు భర్తీ అవుతున్నప్పుడు మౌనంగా ఉండడం సాక్ష్యం అవుతే, కమిషన్ నివేదికలో లోపాలు లేవని చెప్పి ఇవాళ కొంతమందిని కూడగట్టుకొని ఆయన వెనుక నిలబెట్టుకోవడానికి, తన వెనుక మాదిగలున్నారని చూపెట్టుకోవడానికి, మంత్రివర్గ విస్తరణలో తన పదవిని కాపాడుకోవడానికి, రేపు మంత్రివర్గ విస్తరణ జరిగే సమయానికి తన పదవిని కాపాడుకోవడానికి ఆయన చుట్టూ కొంతమందిని పోగు చేసుకొని కమిషన్ నివేదికలో లోపాలు లేవని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. అంటే కేవలం ఆయన పదవిని కాపాడుకోవడం కోసమే తప్ప ఆయన మాదిగలకు, మిగతా దళిత కులాలకు ఆయన చేసేది ఏం లేదనేసి రుజువు అయిపోయింది. ఆయన మాదిగలకు, మిగతా దళిత సమాజానికి ఆయన చేసేది ఏం లేదని రుజువు అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితిలో మరి దామోదర నరసింహ తను మాదిగ కాదనే విషయం అర్థమవుతున్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులు మాదిగలు ఎందుకు ఉండద్దు? రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గం రెడ్డి అవుతే ఇవాళ 4 ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గం రెడ్డి అవుతే ఇవాళ రేవంత్ రెడ్డి గారితో పాటు 4 ఉన్నారు. కేసీఆర్ వెలమవుతే తను 4 వెలమలు పెట్టుకున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తన వెనుక 4 పెట్టుకున్నాడు తనతో పాటు. కానీ కేసీఆర్ గవర్నమెంట్లో మాదిగా ఉండడు,
బైండ్లను పెట్టి మాదిగను చూపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ మాదిగ కానీ దామోదర్ నరసింహ పెట్టి మాదిగ కోట అని చెప్పి వాళ్ళ మాదిగలకు, నిజమైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేకుండా చేస్తుంది. ఇప్పుడు కేవలం దామోదర్ నరసింహ చేస్తున్నది ఏంటంటే, మాదిగ కానీ దామోదర్ నరసింహ మాదిగ కోటలోనే మళ్ళా మంత్రివర్గ విస్తరణలో తన పదవిని కాపాడుకోవడం కోసం మాత్రమే కొంతమందిని తాను వెంబడి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మేము సూటిగా చెప్తున్నాం, మాదిగ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలో మా వాళ్ళకి ఏ ఇద్దరికి వచ్చినా మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. ఇప్పుడు మాదిగ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో ఏ ఇద్దరికి వచ్చినా మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. మా మాదిగ కోటలోనే వాళ్ళు వచ్చిండని చెప్పి గర్వంగా ప్రకటన చేస్తాం. మా మాదిగ కోటలోనే ఆ ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కిందని చెప్పి మేము గర్వంగా స్వాగతిస్తాం, అభినందిస్తాం. మంత్రివర్గంలో మాదిగలకి ఇద్దరికి చోటు కల్పిస్తే రేవంత్ రెడ్డి గారిని కూడా గౌరవిస్తాం. కానీ దామోదర్ నరసింహే మాదిగ అని చెప్పి ఆయననే మంత్రివర్గంలో కొనసాగిస్తూ ఇక మాదిగలకు చోటే లేకుండా చేస్తే మీరు ఎన్ని తపస్సులు చేసినా, తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టి 100 తపస్సులు చేసినా మాదిగల అభిమానాన్ని మాత్రం, మాదిగల ఆదరణను మాత్రం రేవంత్ రెడ్డి గారు సర్కారు చూరగొనడానికి అవకాశం తక్కువ ఉంటుంది.